హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ని ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం మనకి భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల పైన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి విధిస్తాయి. ప్రత్యక్ష పన్ను లేదా పరోక్ష పన్ను అనేది విధిస్తారు. వాట్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్? అసలు ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి అర్థం అంటే, మనం ఎవరి మీద అయితే పన్ను ఇంపోజ్ చేస్తున్నామో, పన్ను విధిస్తున్నామో, పన్ను విధించే వారికి పన్ను చెల్లించే వారికి ప్రత్యక్ష సంబంధం ఉంటే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటాం. లేదంటే పన్ను విధించేవారు ఎవరైతే పన్ను విధించబడ్డారో అంటే ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో ఆ పన్ను భారాన్ని మరొకరికి బదిలీ చేయడానికి అవకాశం లేనటువంటి ట్యాక్స్ ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సో మనకి ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండియాలో ఉన్నటువంటి వాటిని కొన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, డివిడెంట్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, ప్రొఫెషనల్ ట్యాక్స్. సో మొదట మనం ఇన్కమ్ ట్యాక్స్ ఒకసారి పరిశీలిస్తే, ఇండివిజువల్స్ కానీ, అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీస్ ఆర్ జాయింట్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వారు, అసోసియేషన్స్ కానీ, ఇలా వ్యక్తుల యొక్క వారి వారి ఆదాయంలో వచ్చేటటువంటి ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని పే చేసేటటువంటి, వ్యక్తిగతంగా పే చేసేటటువంటి దాన్ని ఏమంటాము అంటే ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తాం. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే దేశీయ కంపెనీలు కానీ, డొమెస్టిక్ సంస్థలు కానీ, అలాగే ఇంటర్నేషనల్ సంస్థలు కానీ మన దగ్గర పనిచేస్తున్నప్పుడు వారు సంపాదించేటటువంటి నెట్ ప్రాఫిట్ లో నుంచి చెల్లించేదాన్ని మనకి కార్పొరేషన్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తాం. డివిడెంట్ ట్యాక్స్ అంటే ఇక్కడ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అనేవి ఇన్వెస్టర్స్ లేదా షేర్ హోల్డర్స్, వీరికి తమకొచ్చినటువంటి ఇన్కమ్ లో నుంచి, ప్రాఫిట్ లో నుంచి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు, వీరికి ఇన్వెస్టర్స్ కి డివిడెండ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఈ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తుల పైన అంటే ఇన్వెస్టర్స్ పైన ట్యాక్స్ విధించరు. కంపెనీస్ ఏవైతే డివిడెంట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయో కంపెనీల పైన మాత్రం విధిస్తారు. దాన్ని డివిడెంట్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తాం. డివిడెంట్. అలాగే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. క్యాపిటల్ అసెట్స్ అంటే ఏంటి అంటే ల్యాండ్ కానీ, ప్రాపర్టీస్ అయినటువంటి ల్యాండ్, అలాగే బిల్డింగ్స్ కానివ్వండి, వెహికల్స్ కానీ, జ్యువెలరీ కానీ, ప్రాపర్టీ రైట్స్ కానీ, వాటిని మనం అమ్మడం వల్ల, అంటే ఎవరైతే సెల్లర్ ఉంటారో అమ్మినటువంటి వ్యక్తికి విధించేటటువంటి ట్యాక్స్ ఏమంటాము అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని అంటాము. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి షార్ట్ రన్ లోనూ ఉంటుంది, అలాగే లాంగ్ రన్ లోనూ ఉంటుంది. స్వల్పకాలంలో విధిస్తాము, దీర్ఘకాలంలో కూడా దీన్ని విధిస్తాము. వెల్త్ ట్యాక్స్ అంటే మనకున్నటువంటి సంపద ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు, 31 మార్చి వరకు మన యొక్క సంపద వాల్యూ ఎంత పెరిగింది అనే దానిపైన ఈ ట్యాక్స్ విధించడం జరుగుతుంది. ఇది అప్ టు 30 lakhs ఉంటే ట్యాక్స్ లేదు, మోర్ దాన్ 30 lakhs ఉంటే 1% ట్యాక్స్ అనేది ఉండింది. కానీ ఇది కూడా 2016 ఏప్రిల్ నుంచి ఈ యాక్ట్ ని ఇక్కడ డిస్కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత గిఫ్ట్ ట్యాక్స్ అంటారు. గిఫ్ట్ ట్యాక్స్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి గిఫ్ట్ గనక 50,000 రూపాయలు గనక మనకి గిఫ్ట్ వస్తే అది ట్యాక్సబుల్ ఇన్కమ్ కాదు. మోర్ దాన్ 50,000 మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి ఏదన్నా బహుమతి గనక వచ్చుంటే దాని ద్వారా మన సంపదని, మన యొక్క ఆదాయం పెరుగుతుంది కాబట్టి అది ట్యాక్సబుల్ ఇన్కమ్ లోకి వస్తుంది. సో కాబట్టి 1958 వరకు కూడా, 1958 వరకు కూడా ఎవరైతే గిఫ్ట్ ఇచ్చారో వారు ట్యాక్స్ భరించేవారు. 90-91 మధ్య నుంచి ఏం చేస్తున్నారంటే ఎవరైతే గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నారో వారు ట్యాక్స్ పే చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఎస్టేట్ డ్యూటీ అంటే ఎవరైతే మరణించిన వ్యక్తి యొక్క సంపద, అసెట్స్ అనేవి మరొకరికి బదిలీ చేయబడేటటువంటి సందర్భంలో విధించేటటువంటి ట్యాక్స్ ఏమంటాము అంటే ఎస్టేట్ డ్యూటీ అని చెప్పి పిలుస్తాము. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే వృత్తిపరమైన పన్ను. రాజ్యాంగంలోని 276(2) ఆర్టికల్ ప్రకారము దీనికి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఉద్యోగస్తులు వారి వారి జీతాల్లో నుంచి నెల నెలా చెల్లించేదాన్ని వృత్తిపరమైన పన్ను అని చెప్పి పిలుస్తాము. ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో
2500 అంటే 2500 వరకు మాత్రమే ఉంటుంది. మోర్ దాన్ 2500 అనేది ఉండదు. అప్ టు 2500 వరకు మాత్రమే ఈ ట్యాక్స్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి మన ఇండియాలో ఉన్నటువంటి డైరెక్ట్ ట్యాక్సెస్. సో ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ మనం ఒకసారి చూస్తే, అంతకంటే ముందు ఇన్కమ్ ట్యాక్స్ అనేది 2016-17 సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తం డైరెక్ట్ ట్యాక్స్ లో అత్యధికమైనటువంటి ఆదాయం ఇచ్చినటువంటి ట్యాక్స్ ఏది అంటే కార్పొరేషన్ ట్యాక్స్. ఇది 57.30% ఆఫ్ షేర్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ లో హైయెస్ట్ ఇన్కమ్ అనేది, హైయెస్ట్ రెవెన్యూ అనేది కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి వస్తుంది. దాని నెక్స్ట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది వ్యక్తిగతమైనటువంటి ఆదాయ పన్ను నుంచి 40.11 అనేది పర్సెంటేజ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది షేరింగ్ లో ఉండింది. అలాగే ఈ డైరెక్ట్ ట్యాక్స్ లో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటంటే ఎకనామికల్ గా ఉంటుంది ప్రభుత్వానికి. అంటే ఈ ట్యాక్స్ ని కలెక్ట్ చేయడానికి, ఈ ప్రత్యక్ష పన్నులు, ఈ డైరెక్ట్ ట్యాక్స్ ని కలెక్ట్ చేయడానికి ప్రభుత్వానికి పెద్దగా ఖర్చు అవ్వదు. సో ప్రభుత్వానికి తక్కువ ఖర్చుకే ఈ ట్యాక్స్ ని ఎక్కువగా కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎకనామికల్ ప్రిన్సిపల్ ని జస్టిఫై చేస్తుంది. అలాగే సర్టెనిటీ అంటే పన్ను చెల్లించే వ్యక్తికి తను ఎంత పన్ను చెల్లించాలి అనేది ముందే తెలిసి ఉంటుంది. కాబట్టి అతనికి మనకి కెనాన్ ఆఫ్ టాక్సేషన్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయినటువంటి సర్టెనిటీ అనే దానికి ఇది జస్టిఫై చేస్తుంది. అలాగే పాసిబిలిటీ ఆఫ్ ట్యాక్స్ ఇవాషన్ అంటే పన్ను ఎగవేతకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఎంత పన్ను చెల్లించాలి అనేది పన్ను చెల్లింపుదారులైనటువంటి ట్యాక్స్ పేయర్స్ కి ముందే తెలిసి ఉంటుంది. కాబట్టి వారు ఏం చేస్తారు, ట్యాక్స్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలనేటటువంటి, పన్ను ఎలా ఎగవేయాలనేటటువంటి విషయం అనే దానిపైన కూడా ఫోకస్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా. సో ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్, please subscribe Academic Discussions channel. Thank you for watching.